ఆ షోడబుట్టి మొహం చూడు. ఇకపై నాకు కనిపించకూడదు. పోరా బయటికి. కంప్యూటర్ క్లాసుకు పంపిస్తే టీచర్ చేపట్టుకుని లాగుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడం. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. ఏంటా నవ్వు? రాస్కెల్, తప్పు చేసింది కాకుండా నవ్వు ఒకటి నవ్వు. పింజారి విధవ, చెప్రాసి విధవ. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేను ఎలా పిచ్చిదాన్ని అనుకున్నారా? కొట్టి కొట్టి నా చేతుల్లో పడుతున్నా. ఎలా నవ్వుతున్నాడు చూడు. నీకు అసలు ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావు ఎందుకు? నోరు మీరా? మీ నాన్న వచ్చి మళ్ళీ కొడతాడు. నోరు మీరా? చెప్తే వినవేంటి? అయ్యో నీతో చచ్చిపోతున్నాను రా. నానా మీరు కొట్టిన డబ్బులు నానే లూస్ అయిపోయాడు. తన్నులు తినే చస్తావు నువ్వు. నోరు మీ వీళ్ళెందుకు ఎక్కడికి వచ్చారు? తిరగండి రా, తిరగండి. తిరిగేశారుగా, ఇక బయలుదేరండి. ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా. బాడీ 4 రోజులు కనపడలేదట. అంటే మనం అదృష్టవంతులమే అంటావు. నువ్వు కాదు. మొగుడుండగానే ఆ కారోడితో తిరిగింది కదా, అందుకే ఈ గతి పట్టింది. అవునక్క, పైవాడు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? అవునవును. విన్సెంట్ ఎంతో ధైర్యశాలి. ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి, సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వీర మరణానికి వెలకట్టలేం. అయినప్పటికీ మీకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కుని మీకు అందజేస్తున్నాను. అక్క 10 లక్షలంట. తీసుకోండమ్మా. నాకొద్దు. తీసుకో జెనిఫర్, ఇది ఆ ప్రభువే ఇస్తున్నాడు. ఏమిటి ఇది? లక్షల కొద్ది డబ్బిస్తున్నారు. ఏనుగు చచ్చినా లక్షే, బతికినా లక్షే అంటారు కదా, అలా ఉందక్క. అవునవును. ఇలా చూడు, భోజనానికి ఎప్పుడు ముందుండాలి, లేదంటే తినడానికి ఆకు కూడా మిగలదు. ఎట్లాంటి టైంలోనే జెన్నిఫర్కి దగ్గర అయిపోవాలి. మేమెందుకు ఇక్కడ ఉన్నాం? పని లేక? అందులో నాకు కూడా షేర్ ఉంది. నేను కూడా ఉన్నానయ్యా. ఉండవా, నేను చూసుకుంటాలే. నీ మొగుడిని కాస్త జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఈ ఇంటికే అంకితం అయిపోతాడు. నేను ఊరుకుంటానా? నీకు నేనున్నాను జెనిఫర్, నువ్వు దేనికి దిగులు పడకు. కార్తీక్, మామయ్య కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళలేదురా? లేదు మామయ్య, ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. సరే గాని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. అలాగే మామయ్య. విన్సెంట్ చనిపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. థ్యాంక్స్. జరిగిందే తెలుసుకుని బాధపడితే ఏం లాభం? నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా ఏడుస్తున్నావు. జెనిఫర్, ఈ జ్యూస్ అయినా తాగమ్మా. వద్దండి. తాగమ్మా. జెన్నిఫర్, మేమందరూ ఉన్నాం, నువ్వు దేనికి భయపడకమ్మా. నువ్వన్నా చెప్పవే. అవునవును, మేము చూస్తూ ఊరుకుంటామా ఏమిటి? నువ్వు తాగమ్మా. ఇలా చూడమ్మా, నీ మనసు తేరుకునేంత వరకు నువ్వేమీ చేయొద్దు. ఇదిగోమ్మా, ఈ జ్యూస్ తాగు. నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను, తాగు. ఏటి సరోజిని అక్క, ఉన్నట్టుండి దాని మీద ప్రేమ పొంగుకొచ్చింది. భోజనం కూడా తీసుకొస్తానంటున్నావు. అంతా 10 లక్షల మహిమే. ఎవరికి కావాలా డబ్బు?
నా దగ్గర లేందా ఏంటి? నా మొగుడు చెట్టుకు చీర కట్టినా చాలు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే ఆవిడ్ని నా కంట్రోల్లో పెట్టుకుందామని. అవునవును, దాన్ని కంట్రోల్లో పెడతాం, కానీ నీ మొగుడు కంట్రోల్లో ఉండాలి. డబ్బు కోసం ఎవరినన్నా వల్ల వేసుకుంటది. సీరియల్ వచ్చే టైం అయింది, నేను రోజు చూడాలి. అవునక్క, సగం సీరియల్ ఎక్కువ. సారీ అండి. అవన్నీ ఇక్కడ పెట్టరా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. ఎక్స్ట్రా రాస్తాడు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోతే ఏంటండి, ఇవన్నీ మన ఇంటికి నెలలా వచ్చేవేగా. ఉప్పు పప్పు బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి. అది మాత్రమే కాదండి, వాసన వచ్చే సబ్బు, వాసన వచ్చే షాంపూ, బుస్సు బుస్సు అని కొట్టి ఊరు మొత్తం వెనకాల పడతారే, ఆ సెట్ కూడా తీసుకొచ్చేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఏదైనా రాలేదనుకోండి నేను ఉండాల్సిన అవసరమే లేదు. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి, అది మీ కొట్టు లాంటిది. వద్దండి, ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. ఏంటి జెన్నిఫర్, ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా? నీకు నా దగ్గర మొహమాటం ఏంటి? డబ్బు సమస్యే కాదు. అలా కాదు, డబ్బు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు ఖాతా రాసుకుందాం, తర్వాత లెక్కలు చూసుకోవచ్చులే. ఎప్పుడు ఏ సామాను కావాలో చెప్పు, నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను, సిగ్గుపడకుండా ఏం కావాలని అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. చికెన్ కుర్మా, మటన్ ఫ్రై, చేపల పులుసు, ఇవన్నీ దానికి పెట్టి బాగా ముచ్చుకు చేసుకోవాలి. ఇంకెవరూ నాకు పోటీ రాకూడదు. వీడెందుకు వచ్చాడు? జెనిఫర్ జెనిఫర్ జెనిఫర్, నాకు మాత్రమే జెనిఫర్. అక్కడ ఏమీ లేదు కదా, అడుగుతున్నావేంటి? మీసాలుంటే మాత్రం మగాడు కాదురా, అది తెలుసుకో. సరే, లోపల నీకేం పని? నీకు మాత్రం ఇక్కడేం పని? ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ఆకెందుకు రా, తింటానికా పడుకోవడానికా? ఒరే వెరినాయాలా, నేను ఆమె పక్క కూర్చొని ఆమెకో ముద్ద నాకో ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. అది జరగదు. నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు, నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టొచ్చాను. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇది వన్ వే ట్రాఫిక్, నేను మాత్రమే వెళ్ళాలి. నో ఎంట్రీ, నేను మాత్రమే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, జాగ్రత్త. అమలాపురం నుంచి చప్పుల పాలు వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది. మోసం చేసి వడ్డీ డబ్బులు లాక్కుంటే నువ్వే నా చొక్కా పట్టుకుంటావు. నీకోసం గొడవ పడమంటావా? ఆ జగన్మోహన్ గురించి గొడవ పడ్డారంటే ఒక అర్థం ఉంటది. పోవే, నా ప్లాన్ అంతా పాడు చేయడానికి. ఊరుకోమా, జెనిఫర్ వీడిదా నాదని ఈ రోజు తెలిపోతుంది. ఇక్కడ వారసులు యుద్ధం జరుగుతుంది. నీకు నాకు ఇద్దరు మగాళ్ళు గొడవ పడుతుంటే లోపల కూర్చొని తమాషా చూస్తుంది. అది అసలు ఆడదేనా? దాన్ని ఇక్కడ నుంచి కొట్టి తెరవేయాలి. అవునవును, అప్పుడే మనం ప్రశాంతంగా బతకగలం. ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్. ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను. నేను జీసస్ కి సేవ చేస్తూ నా కాళ్ళని గడిపేస్తాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్. ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం, అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. నా వల్ల కావట్లేదు ఫాదర్. ఈ లోకం అంతా చెడిపోయింది. నమ్ముకో, ఆ ప్రభువునే నమ్ముకో. ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీకండగా ఎవరినైనా పంపుతాడు. తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు. నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. భయపడకు బేబీ, డబ్బంతా నీకే. కంగారు పడక కన్నా,
మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మా డబ్బు కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశానుగా, ఈ డబ్బు అంతా నీకే. తీసుకో డార్లింగ్, వద్దని చెప్తే బాధపడతాను. ఏం డార్లింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? విందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు. సరుకుల కొట్లో పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసింది జెన్నిఫర్. అందుకనే నిన్ను కట్టుకుందామని వచ్చాను. ఎన్ని రోజులు నేను చూసి చూసి సొంగ ఖర్చుకోమంటావు? జగదేక సుందరి మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు? మరి ఎదురు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ ఆ కారోడే అదృష్టవంతుడా? ఆ అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారుని నమ్మొద్దు. వాడు స్టెఫినీ లాగా యూజ్ చేసుకుంటాడు. నిన్ను మా సొంత బండిలా ఉంచుకుంటా. ఏమయ్యా, వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడ మాట్లాడకు. రైలింగ్ చేసేద్దాం. జెనిఫర్కి ఏదో జరగబోతోందని నాకు అనిపించింది. తానింటికి వెళ్ళాను. కానీ నేనక్కడ జెనిఫర్ మొత్తం అందాల్ని చూస్తానని నేను ఊహించలేదు. హోలీ,